చాలామంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అమరావతి ప్రాంత రైతులందరూ కూడా దీక్షలు ధర్నాలు చేసి పోలీసు బూటు కాళ్ళ దెబ్బలు కూడా తిన్నారు. అక్రమ కేసులు కూడా బనాయించి ఇప్పటికీ కూడా తిరుగుతున్న పరిస్థితులు. ఇప్పుడు కొత్తగా ఈ విధమైనటువంటి మాటలు నేను మళ్ళీ ప్రస్తావించలేకపోతున్నాను వాళ్ళు అన్నటువంటి అంశాన్ని. సో ఆ ప్రాంతం అంతా ఇట్లాంటి దీనికి సంబంధించిందే అనేది ఒక ముద్ర వేసే ప్రయత్నం. ఇప్పుడైతే ఒక ఆయన అరెస్ట్ చేశారు, ఆయన ఏదో జర్నలిస్ట్ అని చెప్పుకుంటా ఉన్నారు. ఈ మధ్యకాలం ఎవరు కూడా ఆయన ఇంకా జర్నలిస్ట్ అనట్లేదు. సార్ ఏం చెప్తారు బసవయ్య గారు? అదేనండి వాస్తవంగా ఇక్కడ రాజధాని అమరావతిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుండి విషం చిమ్ముతానే ఉంది. ఏదైతే ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం, తాడికొండ నియోజకవర్గం మొత్తం ఎస్సీ నియోజకవర్గం, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఎస్సీ నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల అన్నిటినీ కలిపిన సమూహారమే రాజధాని అమరావతి. అయితే ఆ రోజు ఇది కమ్మరావతి, ఇక్కడ ఉండేదంట కమ్మవారికి మేలు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని ఆ రోజు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది పలికినాయి. అలాగే అది కమ్మరావతి అని చెప్పేసి ఏదైతే అన్నారో, ఇది మా రాజధాని, అది మా దళితుల రాజధాని అని చెప్పేసి మేమందరం కూడా ఇక్కడ 32% మంది దళితులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి నిరూపించేసరికి ఆ కమరావతి అనేటువంటి మాట వాళ్ళు వాడలేకపోయారు. అదే విధంగా ప్రతిసారి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, ఆయన యొక్క నాయకులు ఆ పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళంతా కూడా వేధించుకుంటానే వచ్చారు ఆ 5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ వివిఆర్ కృష్ణంరాజు అనేటువంటి వ్యక్తి ఇదంతా కూడా వేశ్యల రాజధాని అనేటువంటి వ్యాఖ్య మీరు ఇందాక పలకటం కూడా నాకు ఇష్టం లేదని చెప్పేసి అన్నారండి. మాకు కూడా ఇష్టం లేనటువంటి వ్యాఖ్య అది. ఏదైతే నిజంగా సార్, ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన బంధువులు కావచ్చు, లేదంటే మిత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ ఉన్నారు. ఇప్పుడు అందరికీ వస్తుంది కదా, అది రాష్ట్రం మొత్తం కూడా వస్తూ ఉంది ఈ విధమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడడం. అదే ఇక్కడ జరిగింది ఏంటండి అండి, ఆయన ఎక్కడో తెలంగాణలో వాళ్ళు స్టూడియో పెట్టుకొని అక్కడ కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏంటో, ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటో వీళ్ళకి తెలియదు. అక్కడ కూర్చొని వాళ్ళు ఏదైతే సాక్షి యాజమాన్యం స్క్రిప్ట్ ఇస్తారో వాళ్ళ పార్టీకి అనుగుణంగా మాట్లాడుకోవటానికి, లేదా వాళ్ళ పార్టీ ముందుకెళ్ళటానికి, వాళ్ళు ప్రజల్లోకి రావడానికి ధైర్యం లేక ఇట్లాగా ఎక్కడో తెలంగాణలో స్టూడియో పెట్టుకొని అక్కడ ఈ అమరావతి గురించి వీటి గురించి వ్యాఖ్యలు చేస్తున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ స్టూడియో ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కూర్చొని నువ్వు మాట్లాడు, వాస్తవాలు చూపించు, రికార్డెడ్ గా నువ్వు వాస్తవాలు చూపించు. ఇక్కడ సార్ నేను గత 20 సంవత్సరాలుగా నేను రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభం కాకముందు నేను ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేశాను. గుడ్ షెపర్డ్ కాన్వెంట్ అని ఒక కాన్వెంట్. దానిలో నేను చైల్డ్ లేబర్, బాల కార్మికుల విముక్తి కోసం నేను అక్కడ పనిచేశాను. చైల్డ్ మ్యారేజ్ జరగకోకుండా ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఎన్జిఓలో చేసాం. మరి మాకు అప్పుడు ఇక్కడ హెచ్ఐవి బాధితులు ఉంటారు అనేటువంటి రికార్డ్ ఏం లేదు మా దగ్గర. ఇక్కడ అవగాహన లోపంతో చైల్డ్ మ్యారేజ్ బాధితులు ఉన్నారా లేదా నిజంగా చెప్పాలంటే అవంతా కూడా అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఏదైనా ఉంటే ఆ సర్వేలు కూడా కావవి. సో రికార్డు ఏదో దానికి సంబంధించి ఏదో మాట్లాడిన దాన్ని తెచ్చేసి అమరావతికే అంటగట్టి అమరావతి ప్రాంతంలో ఆ చుట్టుపక్కలనే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఆ ప్రాంతాన్ని మనం చెప్తాం కదా ముంబైలో ఒక ఏరియాను, ఆ విధంగా ఇక్కడ కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఈ అమరావతి అంటే అరే ఇది ఈ ఏరియా అనేది అనిపించే విధంగా వీళ్ళు చేసే ప్రయత్నం, కుట్ర ఇదంతా. రఫీ గారు వాస్తవంగా సార్ ఇది పెద్ద భారీ కుట్ర అండి. అమరావతిపై విషయం చొప్పించడానికి చేసినటువంటి భారీ కుట్ర. ఏదైతే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మొన్న కొంత నిధులు ఇచ్చారు ఈ అమరావతి నిర్మాణం కోసం, ఈ వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారండి. ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉండగా విశ్వ ప్రయత్నాలు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అప్పుడు కూడా వీళ్ళే తరిమేశారు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వారు అవునండి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు నిధులు ఇవ్వటానికి సిద్ధమయ్యి వాళ్ళు సగం ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. కాబట్టి
ఇది ఒక దారి ఎంచుకున్నారు. రైట్. మొన్నటిదాకా ఇక్కడేదో అవకతవకలు జరిగినాయి, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి చెప్పారు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే ఇక్కడ ఏం జరగలేదు, అంతా కూడా ప్రశాంతంగా ఉంది, అందరికి న్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మరి ఏ విధంగా ముందుకెళ్ళాలి? వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఏదో ఒకటి ప్లాన్ ఉంటది కదా. అందులో భాగంగా అమరావతి రాజధానిని హెచ్ఐవి ఉన్నటువంటి దానిగా చిత్రీకరిస్తే ఇక్కడ పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిదారులు దూరం అవుతారు అని చెప్పేసి వాళ్ళు విషయాన్ని వాళ్ళ ఛానల్ ద్వారా చొప్పించారండి ప్రజల్లోకి. ఇదైతే జరుగుతుంది. రైట్ రైట్ సార్. రైట్. రఫీ గారు ప్లీజ్. సార్ ఏంటి ఇంత పెద్ద భారీ కుట్ర? అంటే దీనికి సంబంధించి కూడా మొన్న